you all the way. Oh, the best book to read is the Bible. అతిశ్రేష్ఠ గ్రంథము బైబిల్, అతిశ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము చదివిన నెనరు తోడ నడుపును, ఆ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రియమైన దేవుని సంగమ, మరి ఇంకొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మనందరం కూడా ఆరోగ్యంగా ఈ యొక్క కరోనా వైరస్ యొక్క బారిన పడకుండా దేవుడు మనల్ని కాచి కాపాడి ఆయన రెక్కల కింద భద్రపరిచి మనం ఇలాగా కూర్చొని దేవుని వాక్యం వినటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ధన్యకరమైన జీవితాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అనేక మంది భయపడుతున్నారు, భయపడవద్దు దేవుని సన్నిధిలో అని మీ అందరికీ మనవి చేస్తూ మరి అందరూ కూడా రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా పలుకుతున్నాను. అలాగే ఈ దినం ఫాదర్స్ డే ప్రపంచమంతా వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. మరి ఇక్కడ ఫాదర్స్గా ఉన్న వారందరూ కూడా చేతులు జోడించి వారందరూ కూడా అభినందన తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని వాక్యంలోకి వెళ్తున్నాం. ఈ దినం మనం నేర్చుకోబోతున్న వాక్యంలో ఓ సారాంశం అంశం ఏంటంటే దేవుని సన్నిధిలో మనం విధేయులుగా ప్రవర్తించాలి, దేవుని సన్నిధిలో మనం భయభక్తులు కలిగి ఉండాలనేటువంటి అంశం మీద మనము ఈ దినము నేర్చుకోబోతున్నాం. నేను మాట్లాడబోతున్నాను. దేవుని సన్నిధిలో మనందరం కూడా విధేయత కలిగి ఉండాలి అని, ప్రవర్తించాలని మనం నేర్చుకోబోతున్నాం. దానికి ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠాన్ని మనం చూద్దాం. పాత నిబంధన గ్రంథములో 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 3వ వచనం నుండి 10 వచనాల వరకు చదివారు. అందులో కొన్ని ఇంపార్టెంట్ వాక్యాలు నేను చదివి మీకు వినిపిస్తాను. అక్కడ ఏంటంటే 4వ వచనం నుండి కింద చదువుతుండగా రాయబడిన మాట ఏంటంటే, యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. ఎవరంటే ఈయన పేరు ఉజ్జియా గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఉజ్జియా తండ్రి గారు అమాజ్య కూడా రాజుగా మరి 19 రాజులు పరిపాలించారు. 19 మందిలో అమజ్య ఒకరు, అలాగే ఉజ్జియా కూడా ఒకడు. అమజ్య కుమారుడే ఉజ్జియా. అమజ్య పరిపాలన అంతా కూడా దేవునికి యథార్థంగా ప్రవర్తించి చివరికి వచ్చేసరికి ఆయన కూడా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన విధానం గమనిస్తుంది. అంటే ఇంకా మాట్లాడితే ఉజ్జియా కంటే అమజ్యే ఇంకా ఎక్కువ బాగా ప్రవర్తించారని ఇక్కడ రాయబడిన మాటను బట్టి మనము చదువుతున్నాం. 4వ వచనాన్ని చదివితే, అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. తండ్రిలాగానే యథార్థంగా ప్రవర్తించాడు. తండ్రి చనిపోయిన తరువాత ఉజ్జియా మరి రాజు అవుతున్నాడు. 16 ఏళ్ళ వయసులోనే రాజు అయిపోయాడు. అంటే చిన్న వయసు, టీనేజ్లోనే రాజు అయిపోయాడు. నిజంగా రాజ్య పరిపాలన దక్షత అనేది యవ్వనములో, అంటే ఇంకా 20-22 తర్వాత అయితే బాగుంటుందేమో అని నా ఊహ. కానీ 16వ సంవత్సరంలోనే తండ్రి చనిపోయాడు కాబట్టి తండ్రి తర్వాత అది హైరార్కియల్ పొజిషన్, అంటే తండ్రి తర్వాత రాజుగా నిలబెట్టేవారు. ఇప్పుడు ఉజ్జియా రాజయ్యాడు కనుక ఉజ్జియాకు 16 ఏళ్ల సంవత్సరంలోనే మరి ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. 52 సంవత్సరాలు ఏలాడు. ఎంత? ఇతను 16 సంవత్సరాల నుండి 52 సంవత్సరాలు పరిపాలించారు ఇశ్రాయేలీలను, యూదా వారిని. ఇక్కడ ఎలా ఉంది ఆయన ప్రవర్తన మనం జ్ఞాపకం చేసుకుంటే మన టాపిక్ లేక మన అంశం ఏంటంటే దేవుని ఎదుట వినమ్రతతో లేక విధేయతతో ప్రవర్తించే వారుగా మనం ఉండాలని ఇక్కడ ఉజ్జియా గురించి మనం నేర్చుకుంటూ మనం కూడా ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఈ దిన కాలానికి దాన్ని అన్వయిస్తూ ఉన్నాం. చూడండి, యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. 1, దేవుని ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగిన జకర్యా దినంలో అతడు దేవుని ఆశ్రయించాను. దేవుని ప్రత్యక్ష విషయంలో జకర్యాలాగా ఆయన ఆశ్రయించాడు, ప్రత్యక్షత పొందాడు, దేవుని ఆశ్రయించాడు, వర్ధిల్లాడు, యుద్ధాలు చేశాడు. అశ్షోదుతో, ఫిలిప్తీయులతో, అలాగే మరి అందరితోనూ, అమ్మోనీలతో అందరితో యుద్ధం చేసి వారి గర్భగుడిలో నుండి ఉన్నటువంటి వస్తువులను తీసుకొని వచ్చి తన యొక్క దేశానికి చేర్చాడు. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారై ఉండరి. ఎప్పుడైనా అటువంటి జయించినప్పుడు జయించిన వారిని బానిసలుగా తీసుకొని రావడం ఒకటి. రెండవది, జయించిన రాజుకి వారు ఉపరాజులుగా ఉన్న వారందరూ కూడా ఆ యొక్క రాజుకు
పన్నులు లేక కప్పములు కట్టేవారు. పన్నులు అర్పిస్తున్నాడంటే ఈయన చక్రవర్తి అర్థం. ఉజియా చక్రవర్తిగా సామంత రాజులుండి, సామంత దేశాలుండి ఎప్పుడైతే వారి మీద ఈయన జయించాడో వారందరూ కూడా పన్ను ఇస్తా వచ్చారు. అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించినట్టు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్కడ రాయబడిన మాట 8వ వచనంలో మనం చూస్తే, అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చివారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను, వృద్ధి నొందెను, బలాభివృద్ధి నొందెను, వృద్ధి నొందెను, బలాభివృద్ధి నొందెను. కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గదేశములన్నింటిలో వ్యాపించెను. ఆ ఐగుప్తు మార్గములో వెళుతున్న దేశాల మొత్తములో ఆయన పేరు ప్రఖ్యాతులు వ్యాపించాయి. వృద్ధి నొందినప్పుడు బలాభివృద్ధి. వృద్ధి అంటే ఈ వస్తు సామాగ్రి లేక కోటలు, తోటలు, అలాగే ద్రాక్ష తోటలు కట్టించాడు. వ్యవసాయంలో కూడా ఆయనకు అనేకమైన స్థలాలు ఉన్నాయి. అలాగే సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. కింద 11వ వచనంలో యోధులను, ఖజానాదారులను, పనివారను, పటాలములను, మెటీరియల్లో పటాలాలు ఉంటాయి, సైనికులు పటాలములు, బెటాలియన్స్ని కూడా ఏర్పాటు చేశాడు. సైన్యాలకి యుద్ధాలు నేర్పించాడు. అలాగే డాలులు, శిరస్థానాలు, ఈటెలు చేయించాడు. అలాగనే మరి యెరూషలేములో గొప్ప సైన్యాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అలాగనే ఇక్కడ చూస్తే కొండల మీద ఆ ప్రదేశాల్లో విస్తారమైన పశువుల సంపదగా ఉంది. పశు సంపద, వ్యవసాయ సంపద, అలాగే ద్రాక్ష తోటలు, పనివారు, సైనికులు. ఇక్కడ చూస్తే అతని పేరు ప్రఖ్యాతులు అంతా కూడా బాగా వ్యాపించాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 16 సంవత్సరాల్లో పరిపాలన చేస్తున్న ఈ రాజు, 16 సంవత్సరాల్లో పరిపాలిస్తున్న రాజుకు ఇంత గొప్ప కీర్తి రావడం ఏంటో, అసలు యుద్ధంలో ఎలా చేయిస్తున్నాడో, యుద్ధ నైపుణ్యం ఎలా ఉందో తెలియదు. ఏం మాట్లాడుతున్నాడంటే దేవుని ఆశ్రయించాడు గనక, దేవుని ఆశ్రయం ఎవరి మీద అయితే ఉంటుందో, దేవుని కనుదృష్టి ఎవరి మీద అయితే ఉంటుందో వారు చాలా బలాభివృద్ధి నొందుతారు, వారు చాలా శక్తివంతులు అవుతారు, వారు దినదినము ప్రవర్ధమానంగా వారు ఎదుగుతారని రాయబడి ఉంది. యుద్ధాల్లో జయించడం మన వల్ల కాదు, యుద్ధము జయించేది దేవుడని ఒక దావీదు గారు చిన్నతనంలో మనకు చెప్పేశాడు. యుద్ధము యెహోవాదే, ఎవరైనా యుద్ధం చేస్తే జయం పొందాలంటే యెహోవా ఉంటేనే యుద్ధం జరుగుతుందని. అలాగే నిర్గమకాండంలోనూ అలాగనే మనం చూస్తే యెహోషువ గ్రంథంలోనూ వారు యుద్ధాలు జయించిన కారణం ఏంటంటే యెహోవా దేవుడికి వారికి తోడుగా ఉన్నాడు. అపోస్తల కార్యములో బలమైన దేవుని యొక్క హస్తము తోడుగా ఉండగా వారు అనేక రాజ్యాలు జయించేసి సువార్త ప్రకటించగలిగారని రాయబడింది. కనుక దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుని ఆశ్రయించాడు, యథార్థంగా ప్రవర్తించాడు. యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన వారికి దేవుడు సహాయం చేస్తాడు, అది చెప్పబోతున్నాను. కనుక 16 సంవత్సరాల ఈ యవన ప్రాయుడు తన శక్తి చేత ఏమీ చేయలేదు. మనకు జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6-5 వచనాలు మనం చూస్తే, 5-6 వచనాలు శక్తి చేత కాదు అంటే ఎవరి శక్తిని? జెరుబ్బాబేలు యెరూషలేము దేవుని ఆలయాన్ని మరలా కడుతున్నప్పుడు జెరుబ్బాబేలు రాజుతో దేవుడు మాట్లాడుతున్నాడు, శక్తి చేత కాదయ్యా, ఎప్పుడైనా నువ్వు ఏ పని చేస్తున్నా అది ప్రవచించే ప్రవచనమైనా, దేవుని వాక్యమైనా, సువార్త అయినా, పైన అయినా, ఇల్లు కట్టినా, అందుకే ఇల్లు కట్టేటప్పుడు యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థము. ఏ పని చేస్తున్నా దేవుని సహాయము లేకుండా నువ్వు చేసినట్లయితే అది వర్ధిల్లదని చెబుతూ అక్కడ రాయబడిన మాట, నీ శక్తి చేత కాదు, నీ శక్తి మీద ఆధారపడకుండా దేవుని ఆశ్రయించు. నీ బలము చేత కాదు, నీ బలముతో ఏమీ చేయలేవు. ఈ యెరూషలేము పడగొట్టబడిన ఈ దేవుని ఆలయాన్ని కట్టడానికి నా యొక్క ఆత్మతో, దేవుని ఆత్మశక్తితో మాత్రమే నువ్వు కట్టగలవని నీ మనసులో ప్రగాఢంగా విశ్వాసంతో నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు యెరూషలేముని కట్టగలవు. యెరూషలేముని కట్టడం అంత ఈజీ ప్రాసెస్ కాదు. వారు ఎజ్రా, నెహెమ్యా నిలబడి కడుతున్నప్పుడు ఖడ్గాలు పట్టుకోవాల్సి వచ్చింది. యుద్ధాలు చేస్తూ ఒక సైడు యెరూషలేము ప్రాకారాన్ని కట్టగలిగాడు. కనుక యుద్ధముతోనే వారు ఈ ప్రాకారాన్ని కట్టగలిగాడు. దేవుడు వారి పక్షం నుండి ఆ యుద్ధాలను జయించాడు. ఏం నేర్చుకుంటున్నాం ఇప్పుడు ఈ రాజు దగ్గర నుండి? చిన్న 16 సంవత్సరాల పాలబుగ్గలు కలిగినటువంటి ఈ రాజు ఎలా ఇంత గొప్ప ప్రఖ్యాతి, ఎలా ఇంత గొప్ప సంపద, అందరికంటే ఎంత గొప్పగా ఎందుకు ఉన్నాడంటే, దీవించబడ్డాడంటే కారణం ఏంటంటే అతను యథార్థంగా దేవుని దగ్గర ఉన్నాడు, దేవుని దగ్గర విధేయత కలిగి ఉన్నాడు, దేవుని ఆశ్రయించాడు, దేవుని దగ్గర నుండి అన్నీ పొందుకొని ఆశ్రయించి ప్రవర్తిస్తున్నాడు. దేవుని దగ్గర యథార్థంగా ప్రవర్తన. అందుకే ఆ సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో 1-6 వచనాలు, 4వ అధ్యాయం 1-6 వచనాలు మీరు చదివితే, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. లోబడమని లేదు, అధికారానికి ఒప్పుకోవాలి. లోబడు అని నేను చెప్పలేదు, ఒప్పుకోవాలి. ఫస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే నీ యొక్క మనసుతో యాక్సెప్ట్ చేయాలి, ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకున్నట్లయితే ఏ పనైనా ఆయన సాధ్యము కాని దాన్ని సుసాధ్యం చేసే దేవుడు మన దగ్గర ఉన్నాడు.
4వ అధ్యాయంలో కూడా ఆయన జ్ఞానాన్ని అంతా కూడా నువ్వు డబ్బిచ్చి కొనుక్కో అంటున్నాడు. ఎంత ఆస్తి అంతస్తులు నీ దగ్గర ఉన్నాయో, ఆయన జ్ఞానం లేకుండా యుద్ధము కూడా, ఆయన జ్ఞానం లేకుండా యుద్ధ నైపుణ్యం నీకు రాదు గనక, ఆయన జ్ఞానం లేకుండా సంపద నీ దగ్గర రాదు గనక, ఆయన అధికారం లేకుండా ఎవరు నీ దగ్గరికి రారని మన కొత్త నిబంధనలో తెలియజేశాడు. కనుక నువ్వేం చేయాలంటే, ఆయన జ్ఞానం నీకు కావాలంటే, ఈలోక జ్ఞానం అనేది దెయ్యముల జ్ఞానం అని యాకోబు పత్రికలో తెలియజేస్తాడు. కనుక ఆ దెయ్యముల జ్ఞానంతో నీ యొక్క తలలో ఉన్న జ్ఞానంతో కాక, ప్రపంచ జ్ఞానంతో కాక, దివ్యమైన పరలోకమైన జ్ఞానాన్ని నీవు నీ సంపద అంతా, కొంత కాదు సంపద అంతా ఇచ్చి కొనుక్కోమంటున్నాడు. ఎవరైతే దేవుని జ్ఞానాన్ని ఇచ్చి కొంటారో, ఆయన అధికారానికి ప్రవర్తన అంతటి మీద ఒప్పుకుంటారో వారు, మనం పరిశుద్ధమైన గ్రంథాల్లో 1 రాజుల గ్రంథం, 2 రాజుల గ్రంథం, అదే మాటలు మళ్ళా 1 దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు కూడా రాజుల చరిత్ర, వారి జీవిత వైవిధ్యాలు, ఎలా వారు దేవుని రాజ్యం, దేవుని యొక్క పరిపాలకులుగా వచ్చారు, రాజ్యాన్ని విస్తరింపజేశారు, ఎలా వారు అభివృద్ధి చెందారు, ఎలా పతనమయ్యారు అనేది రిజల్ట్గా మనకు దేవుడు రాయించాడు. ఒక మాట అడుగుతాను, బైబిల్లో ఉజ్జియా గురించి ఎందుకు రాయబడింది? ఎందుకు ఆయన 16 సంవత్సరాలు ఎక్కితే మనకేమవుతుంది? ఆయన 52 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఏమవుతుంది? అది వారి ప్రజలకు, వారి సంతతికి, వారి యొక్క బంధువులకే కానీ మనకెందుకు రాయబడింది? చరిత్ర త్రవ్వటం ఎందుకు? చరిత్ర మనకెందుకు అని మనం అనుకుంటే, ఈనాడు భారతదేశ చరిత్ర అయినా, ప్రపంచ చరిత్ర అయినా పుటాలలో, తవ్వకాలలో, ఆర్కియాలజీలో దొరకగా మనం పలాని సమయంలో పలాని వారు ఉన్నారని కనుక్కుంటున్నాం. వారు పేరు ప్రఖ్యాతులు, వారు చేసిన పరిపాలన దక్షతను బట్టి భారతదేశానికి గొప్ప పేరు వచ్చింది. భరతుడు పాలించి, చక్కగా పాలించి పెద్ద పేరు తెచ్చాడు. అలాగనే బావులు తొలించిన అశోకుడు గురించి మనం నేర్చుకుంటున్నాం. తటాకాలు తవ్వించి ఎక్కడ ఉన్నా కూడా ఎవరైనా మంచినీళ్ళు లేకుండా వారు దాహార్తికి తీర్చడానికి బావులు, చెట్లు ఉన్నాయి, సత్రాలు కట్టించాడు. ఇది ఎందుకు చేశాడంటే ఆయన చేసిన మంచి పని. దేవుడు చెప్తున్నాడో 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 1 నుండి 10 వచనాలు మనం చదివినట్లయితే రాయబడిన మాటలు ఏంటో తెలుసా? అక్కడి అవి వారికి జరిగాయి, దృష్టాంతముగా రాయబడ్డాయి. మీకు వారికి అవి జరిగాయి, మీకు ఇవి ఉదాహరణగా రాయబడాయి. ఉదాహరణ ఎందుకు ఇస్తారంటే అర్థము కావడానికి వాళ్ళు ఇలా బ్రతికారు, మీరు అలా బ్రతకూడదని రాయబడ్డాయి. కనుక మన ఉజ్జియా రాజు 16వ సంవత్సరం నుండి 52 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక మాట నేను తెలియజేస్తాను. ఇక్కడ 16వ వచనం మనం చదివితే అతని పతనాన్ని గురించి రాయబడింది. చాలా విచారకరంగా ఉంది. అంత గొప్పగా దేవుడు ఆయనతో మాట్లాడుతూ, అంత గొప్పగా బైబిల్ చరిత్రలో ఆయన పేరు రాయించి 26వ అధ్యాయం అంతా ఆయన కోసం డెడికేట్ చేయబడి, అదే అధ్యాయం 16లో అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. ఈ మాట ఎంత కఠోరంగా ఉందంటే చెడిపోయాడంట. చూడండి, ఒక మనిషి బాగా ప్రఖ్యాతి చెందాడు, బాగా అందరూ ప్రఖ్యాతిలో ఉన్నాడు, దేవుని దగ్గర యథార్థంగా ప్రవర్తించాడు, అతని పేరు అంతటా వ్యాపించింది, తనకు ఆస్తిపరుడయ్యాడు, జ్ఞానం ఉంది, పేరు, ధనము, పేరు, ప్రఖ్యాతులు చాలా ప్రాముఖ్యమైనవి. ధనాన్ని సంపాదించడం అంత ఈజీ కాదు, సంపాదించినప్పుడే చాలా గొప్ప పేరు వస్తుంది. పేరు, ప్రఖ్యాతులు అని వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడంటే స్థిరపడతారు. ఎప్పుడైతే స్థిరపడతారో అప్పుడే గర్వం వస్తుందని చెప్తున్నాడు. ఈ రాజు 52 సంవత్సరాలు పరిపాలించిన ఈయనకి మనస్సునందు, శరీరమందు కాదు, మనస్సులో గర్వించి చెడిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ప్రమాదకరమైంది? శరీరం, కనబడుతున్న శరీరం కాదు, నువ్వు చూస్తున్న 2 కళ్ళు కాదు, నేను చూస్తున్నట్టు నవ్వు కాదు. అందరూ దరహాసము, చిరునవ్వు నవ్వుతారు. అది నవ్వు కపటోపాయమైందా మంచిదా అనేది ఎవరు కూడా గుర్తించలేరని ఈ ప్రపంచంలో ఉన్న వారు ఎవరైనా చేయలేరు ఆ పని. ఎందుకంటే నవ్వుతున్నారు కదా మంచివారు అనుకుంటారు. ఎందుకంటే అలా బాడీ పోర్చర్ని బట్టి మంచివాడు అనుకోవచ్చు, లేక చేస్తున్న క్రియలు బట్టి మంచివాడు అనుకోవచ్చు. కానీ దేవుడు అంట మనసును చూస్తాడు. అందుకే చెప్తున్నాడు 16వ అధ్యాయంలో 1 సమూయేలు గ్రంథంలో మనం చూస్తే అతని పైరూపాన్ని చూడొద్దు. దావీదు అంత అందంగా ఉండడు. ఒకవేళ అందంగా ఉన్నా పొట్టివాడుగా ఉంటాడేమో. దావీదును చూసి నువ్వేమనుకుంటావు? ఇతను కాదు అనుకుంటాడు. అలాగా 7 అన్నదమ్ములు వచ్చినప్పుడు వారందరూ చూసి రూపవంతుడు, స్వరూపవంతుడు, శరీర దాఢ్యం కలిగిన వారని సమూయేలే చాలాసార్లు ఒకసారి ఏంటంటే ఏమంటారు అన్నమాట మనం మాట్లాడితే, ఆయన మనస్సులో ఈయనను ఎందుకు వద్దంటున్నాడు దేవుడు, ఇంత మంచివాడు ఎందుకు అంటున్నాడు, ఇంకొక ఆయన బాగున్నాడు కదా అని అంటుంటే, వాళ్ళెవరూ కాదు, నువ్వు ఎత్తును చూస్తున్నావు, వెడల్పు చూస్తున్నావు, శరీర సౌష్ఠవాన్ని చూస్తున్నావు. వారు నాకు అక్కర్లేదు, నా పనిలో ఉన్నవాడు ఒకడున్నాడు, నా పని మీదనే ఉంటాడు ఆయన,
పనిలో ఏంటంటే గొర్రెల కాయమనే పనిలోనే ఉంటాడు, ఒక హార్ప్ వాయిస్తాడు, అది నేర్చుకుంటున్నాడు, కీర్తనలు రాస్తాడు, దాన్ని సంకీర్తన చేస్తాడు, కీర్తనలు రాస్తాడు, సంకీర్తన చేస్తాడు. అతను యుద్ధము చేసేటప్పుడు యెహోవాయే యుద్ధం అంటాడు. యెహోవా కోసం తన ప్రాణమైన పెట్టగలిగిన వాడు, నా పనిలో విజయాన్ని చేకూర్చుకోవాలి ఒకడే ఉన్నాడు, అతన్ని పిలిపించండి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో మనకేమర్థమవుతుందంటే దేవుడు పై రూపాన్ని చూడడు, మనసును చూస్తాడు. కనుక ఇక్కడ ఆయన మనసును ఒకసారి చూస్తున్నాడు. ఏమని చూశాడంటే, మనసులో ఏమనుకుంటున్నాడంటే, మనసులో గర్వించాడు. గర్వం ఒక పాపమని మనం బైబిల్లో నేర్చుకుంటున్నాం. ఎవరైతే గర్విస్తారో వారు పడిపోతారు. ద ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్ అన్నారు. గర్వ నాశనానికి ముందు గర్వం నడుస్తుందట. కనుక ఇతను ఏం తప్పు చేస్తాడని అడగరేంటి? ఏం తప్పు అంటే, అతడు పీఠము మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేసెను. యెహోవా మీద ద్రోహం. ఇదేంటండి? యెహోవా మీద ద్రోహం ఏంటంట? ధూపపీఠం మీద తను రాజుగా ఎక్కకూడదని పాత నిబంధన గ్రంథంలో మనం అక్షరార్థంగా చదువుతున్నాం. పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు రాయించిన మాటలు చదువుతున్నాం. దేవుడి యొక్క బైబిల్లో ఒక మాట అటుపోకూడదు, ఒక మాట ఇటుపోకూడదు అని ప్రకటనలో రాయబడినట్టు ఇందులో మనము దేవుడు చేరాతగా రాయించినటువంటి మాటలు మనం చదువుకుంటున్నాం. ద్రోహం చేశాడంట. ఏంటి ఆ ద్రోహం? యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 50 మంది అతని వెంబడి లోపలికి వెళ్ళిపోయాడు. మందిరంలోకి ధూపపీఠం మీదకి ఎక్కేస్తున్నాడు. ధూపపీఠంలో ధూపాన్ని వేస్తున్నాడు. ఇది యాజకుడి పని. యాజకుడు ధూపం వేయాలి, యాజకుడు బలి అర్పించాలి, యాజకుడు బలి పశువును వధించాలి, యాజకుడు ఆ బలి పశువులో ఉన్నదాన్ని 3 కొనలు అతను తీసుకోవాలి. అది రాయబడినటువంటి నిర్గమకాండంలో, లేవి కాండంలో, పంచకాండాల్లో దేవుడు ధర్మశాస్త్రంతో రాయించి ఉండగా దేవుని ఆజ్ఞను ఎప్పుడైనా శాసనాలని తొలగించినప్పుడు అది పాపము. పాపం అంటే దేవుని ఆజ్ఞను శిరస వహించకపోవడం పాపము. దేవుని పనిని ఎవరు చేయాలో వారు చేయకపోవడం పాపం అని రాయించాడు. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట. చూడండి, అక్కడ ధైర్యవంతులైన వారు 80 మంది వెళ్ళి వద్దయ్యా అంటున్నా కూడా వారందరిని ఎదిరిస్తున్నాడు. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా 17 వచనం చదువుతున్నాను, 18 కింది చదువుతున్నాను. యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. ప్రతిష్ఠించబడ్డారు ఈ పనికి. దే ఆర్ డెడికేటెడ్, సాంటిఫైడ్ ఫర్ దిస్ వర్క్. ఈ పనిలో ఉండాలని దేవుడు యాజకులైన అహరోను సంతతి వారిని ఆయన ప్రత్యేకపరిచారు, ప్రతిష్ఠించాడు. గొర్రెపిల్లను ఆయన ఖండించి వాటి రక్తాన్ని తీసి అంగీకి ఎపోదుకు చిమ్మిరాడు, కుడి చెవికి చిమ్మిరాడు, కుడి చేతికి చిమ్మిరారు, గంగాలలో కడుక్కున్నారు. వారిని మోషే ప్రార్థించగా దేవుడు పైనుండి బలమైన అదృశ్యమైన హస్తముతో వారిని అభిషేకించారు. వారు అందరూ కూడా ఈ పనిలో ఉండాలి. లేవీలందరూ ఈ పనిలో ఉండాలి. వేరే పని వారు చేయటానికి వీలవదు. వారు చేయగలరు జ్ఞానం కలిగిన వారికి పొలాలు పంచిపెట్టకూడదు, వారి దగ్గర ఏ ఆస్తి ఉండకూడదు. వారిని మీరే పోషించాలని లేవీ కాండంలోనూ నిర్గమకాండంలోనూ ఖచ్చితంగా యెహోషువ పొలాలు పంచిపెట్టేటప్పుడు వాళ్ళని వేరు పెట్టి వీరికి పంచొద్దని వారందరికీ కూడా పంచారు, కానీ వీరికి పంచలేదు. కారణం ఏంటంటే వారు దీని మీదనే బ్రతకాలి అని. ఎప్పుడైతే వారు డబ్బు సంపాదించే దాంట్లో ఉంటే వారు దాని మీదనే ఉండిపోయి దేవుని దగ్గర దూరం అయిపోయి ఆత్మలో వారు ఉజ్జీవం రాకుండా దేవుని యొక్క నాయకులను లేక దేవుని ప్రజలు నడిపించే వారు పడిపోయి వారి అస్తవ్యస్తంగా ఉంటారని అప్పుడు ఆ ద్రోహము చేస్తున్నాడు. చూడండి, అహరోను సంతతి వారి పనే కానీ నీ పని కాదయ్యా అని చెప్తున్నాడు. నమ్రతో చెప్తున్నాడు. సామవేద దండోపాయం అంటాను. సామవేద దండోపాయములో కానీ మనుషులు వింటాం లేదు ఈ దినం. అందుకే దేవుడు ఈ 3 త్రికరణ శుద్ధితో చేయమన్న పనులకు ఆయన చేయటం లేదు. అందుకే గర్వించాడని చెప్తున్నాడు. కనుక మీరు 18 వచ్చిన కింద చూస్తే యాజకుల పనియే కానీ మరి నీ పని కాదు, పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావని 80 మంది యాజకులు అంటుంటే దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగదని చెప్పగా, యెహోవా సన్నిధి ఘనత ఎవరికి అంటే యాజకుడు పని యాజకుడు చేసినప్పుడు ఘనత, ఎవరి పని వారు చేస్తే ఘనత. దేవుడు ఇచ్చిన పని అది. అందుకే యేసుప్రభు వారు ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయంలో 4వ వచనంలో, కీర్తన 46, 8 వచనాలలో, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5 నుండి 10 వచనాలు రాయించిన మాటలు వృధాగా రాసిన మాటలు కాదు, కవి రాసిన మాటలు కాదు, దేవుడే స్వయంగా రాయించాడు. ఏంటంటే నీవు నాకు ఇచ్చిన పని అంటున్నాడు. దేవుడికి ఇచ్చిన పని ఏంటంటే యేసుప్రభు వారికి ఇలాగొచ్చి ఆయన సువార్త ప్రకటించి చనిపోవాలని, బాప్తిసం ఇవ్వాలని కాదు. పౌలు గారు అంటాడు, నేను బాప్తిసం ఇవ్వడానికి రాలేదు, సువార్తను ప్రకటించి అపోస్తుల చిహ్నం ఏంటంటే అద్భుతాలు చేయటం, ఇంకా సూచనలు కనిపించడం, సంఘాలు కట్టడం, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన పని ఏంటో ఆ పనిలోనే కృతకృత్యుడు అవ్వాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక అతనికి కుష్టు వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఇప్పుడైతే వారు ఆయన ఆ యొక్క అజర్యాను 80 మంది యాజకుల మీద ధూపం వేయుటకు 19 ధూపార్తిని చేత పట్టుకొని రుద్రుడై
రౌద్రుడయ్యాడు. రౌద్రుడు అంటే చాలా పెద్ద మాట. అది రౌద్రుడు అంటే చాలా గొప్ప కోపంగా వారిని పక్కకు తొలగించి ధూపార్తిని చేతపట్టుకొని ఎప్పుడైతే బలిపీఠం ఎక్కాడో ఏమవుతుందో చూడండి. కుష్టు వచ్చేసిందండి. చూపిస్తారా? చేతపట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపించను. యెహోవా మందిరంలో ధూపము పీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్టము పుట్టెను. నొసట కుష్టం వచ్చేసింది. చూస్తుండగానే కుష్టం వచ్చేసింది. ఆ దినాల్లో కుష్టుని గుర్తించి చెప్పవలసింది యాజకుని పరిస్థితి. అందుకే మీరు మరి లూకాసు వార్తలోను మీరు చదివితే 17వ అధ్యాయంలోనూ అక్కడ ఉంటుంది, 10 మంది కుష్టులు సృష్టి అయిన తర్వాత కూడా నువ్వు వెళ్ళి యాజకుడికి కనపరుచుకో అన్నాడు. అందుకే లేవి కాండములో కుష్ఠంలో ఉన్న వారందరూ ఊరికి బయటగా ఉన్నప్పుడు అది పాపానికి ప్రతీక కనుక ఎవరు కూడా అక్కడికి వెళ్ళిపోతే అతడు యాజకుడు ఆ చర్మం మీద ఉన్న ఆ మచ్చను గమనించాలి. అది ఎర్రదా లేక లేతగా ఉందా, ఎలా ఉందో, ముదురుదా, ఇంటికలు ఉన్నాయా లేవా అని గమనించి ఇది నిజంగా కుష్ఠని గుర్తించిన తర్వాత దూరంగా పెట్టాలి. శుద్ధుడవటానికి నదిలో మునిగిన తర్వాత యాజకుడు ప్రార్థన చేసిన తర్వాత అతడు శుద్ధుడై మళ్ళీ తన ఇంటికి వెళ్ళొచ్చని మీరు లేవి కాండం అంతా మీరు చదువుకొని దేవుడు రాయించిన మాటలు అవి. కనుక కుష్ఠం పుట్టగానే తనకు అర్థమైపోయి ప్రధాన యాజకుడు అజర్యాయు 20 వచనము, యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడయుండెను కనుక వారు తడువు చేయక అక్కడ నుండి అతని బయటికి వెళ్ళగొట్టిరి. కుష్ఠం వచ్చేసింది. కుష్ఠువాడు ఆ దినాల్లో యాజకుడుగా ఉండడానికి వీలు లేదు. కుష్ఠువాడు యాజకుడుగా ఉండకూడదు. ఈ దినం ఫాదర్స్ డే చెప్తున్నాను నేను. మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో 4, 5, 6 వచనాల్లో ఇశ్రాయేల్లో తండ్రి గనుడు అని ప్రతీక ఉంది, ప్రసిద్ధి ఉంది. అందరూ అనుకుంటున్నారు కుమారుడు తండ్రికి ఘనత తీసుకురావాలి కదా. నేను తండ్రిని అయితే నా ఘనత ఎక్కడ? ఫాదర్స్ డేలో ఏ కుమారుడైనా తండ్రిని తృణీకరించినా, తండ్రి మాట వినకపోయినా, మనకు లూకాసు వార్త 19వ అధ్యాయంలో రాయబడినట్టు చిన్న కుమారుడులాగా తండ్రి ఆస్తిని అడిగి దుర్వ్యాపారాలకు వ్యసనంగా మరి వారు ఖర్చు పెట్టినా, అలాంటి వారు ఎవరైనా ఉంటే రక్షణ ప్రాధాన్యతలో మీరు ముందుగా తండ్రికి గౌరవించాలి, తల్లిదండ్రులను సన్మానించాలని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది. తర్వాత నీ తల్లిని నీ తండ్రిని సన్మానించిన వారికి మీ కళ్ళు లోయకాకులు పీకుతాయని రాయబడి ఉంది. కనుక ఇంతటి శాపాన్ని మనం తెచ్చుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే 9 మాసాలు మోసి గర్భంలో ఉంచి బయటికి తెచ్చి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వారు, శిక్షించిన వారు, నీకు ప్రొవైడర్గా ఉన్నవారు, నేను రక్షించిన వాడు, నీకు ఏం కావాలంటే కొనిపెట్టిన వారు, నీకు మంచి ప్రవర్తన ఇచ్చి మర్యాద ఇచ్చి సొసైటీలో ఎలా తిరగాలో నేర్పించిన ఆ తండ్రికి ముందు మనము గౌరవం ఇవ్వాలని దేవుడు రాదు. అందుకే మలాకి గ్రంథంలో రాస్తున్నాడు, వారు ఎప్పుడైతే తండ్రిని తృణీకరించారో అంటున్నాడు, నేను తండ్రిని కదా. ప్రసిద్ధి ఏం చేస్తున్నారు? ప్రసిద్ధి అంటే ప్రాపగాండా. ఏంటి నీ ప్రాపగాండా? మా తండ్రికి మేము విలువిస్తున్నామనే ప్రాపగాండా. కానీ అలా నోటి మాటలే కానీ హృదయంలో తండ్రికి విలువ లేదు కనుక మీరు అలా ప్రాపగాండా చేస్తున్నారు, వ్యాప్తి చేస్తున్నారు, అందరికీ చెప్తున్నారు. బట్ చెప్పిన మాట ప్రకారం మీరు ఉన్నారా? నేను తండ్రి అయితే రావాల్సిన ఘనత ఎక్కడని మలాకి గ్రంథములో మలాకి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. తండ్రి గణపరిచిన కుమారుడే గొప్పవాడండి. ఈ దినం మనందరం కూడా తండ్రి అయిన దేవుని గణపరుస్తూనే ఇక్కడ వచ్చి మనం కూర్చొని ఉన్నాం. అమధ్య అలా చేశాడు. ఉజ్జియా, అమధ్య కుమారుడు ఉజ్జియా కూడా స్థిరపడిన తర్వాత గర్వం వస్తుందండి. ఎవరైనా దేంట్లో స్థిరపడ్డా గర్వం వచ్చేస్తుంది. ఆ గర్వాన్ని బట్టి వారు చేసే పని ఏదైనా పర్వాలేదు, మనం చేసుకుంటా పోదాం, మనకు తిరుగులేదు అనుకుంటారు. శాపం అనేది ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక అతను వెళ్ళిపోయి మంచాన బట్టి చనిపోతున్నాడు. అతని దావీదు ఇక్కడ మీరు 23వ వచనంలో చూస్తే ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించను, అతడు రోగి అని రాజుల సంబంధమైన శస్మాన భూములు అతని పితరుల దగ్గర అతని పాతిపెట్టి అతని కుమారుడని యోతాము అతనికి వదిలాయను. అంటే దావీదు పురములో ఇతరుల దగ్గర పాతి పెట్టారు కానీ నిజంగా భక్తులు ఉండేటువంటి దగ్గర అతన్ని పాతి పెట్టలేదు. కనుక ఇతను చనిపోవడానికి కారణము ఏంటి అంటే, కుష్టు వ్యాధి రావడానికి కారణం అంటే దేవుని మీద అక్కడ రాయబడింది ఆయన ద్రోహం చేశాడు, దేవుని మీద ద్రోహం చేశాడు, యెహోవా మీద అని రాయబడింది ద్రోహం చేశాడు. ఇంకా దేవుని సన్నిధిలో నిజంగా ప్రవర్తించని వాడు, విధేయత లేని వారు ఇలా అయిపోతే దేవుని సన్నిధిలో ఒకే దగ్గర ఉండి దేవుని యొక్క ప్రసన్నతను ఆశీర్వాదాలు పొందుకొని పోయిన వారిని కూడా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం చూస్తే మీరు తెరిచి చూడొచ్చు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మొట్టమొదటి ఉజ్జియా మరణించిన తర్వాత అని రాయబడుతుంది. ఇతను రాజు కుటుంబంలో నుండి వచ్చినటువంటి వాడు, యెషయా కూడా రాజు కుటుంబంలో వచ్చారు. ఇద్దరు రాజు కుటుంబంలో నుండి రాజు యొక్క ఆ యొక్క గొప్పతనంలో నుండి గొప్ప కుటుంబాల నుండి డిప్లొమాటిక్గా వచ్చిన వారిలో వారి ప్రవర్తనలో తీరు మనం గమనిస్తే ఉజ్జియా ఏమో ఇలా అయ్యాడు దేవుని దగ్గర సన్నిధిలో గర్వించి. కానీ యెషయా ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఏంటది? ఒక దేవుని యొక్క అత్యున్నత సింహాసనంలో దేవుడు కూర్చొని ఉంటే
అక్కడున్న దూతలన్నీ కూడా ఉంటే, గాబ్రియల్ అయితేమి, మిఖాయిల్ అయితే గ్రూపులు అన్నీ కూడా ఉన్నాయి, తెగలు. వారందరూ కూడా 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అంటున్న సమయంలో యెషయా ఏమంటున్నాడంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఉజ్జియా మరణించిన తర్వాత ప్రవక్తగా రాజైన ఈయన స్థిరపడ్డాడు. రాజవంశం నుండి వచ్చినటువంటి వాడు, ఆయన రాజవంశం నుండి వచ్చారు. ఆయన ఏంటంటాడు, అపవిత్ర వారందరూ స్తుతిస్తున్నారు, దేవదూతలాగా నేను లేను. దేవదూతలు పరిశుద్ధంగా ఉన్నారు, మెరుపు లాంటి రూపం ఉంది, అత్యున్నత సింహాసనం దగ్గర నిలబడగలిగిన వారు. నేను నిలబడ్డాను ఇక్కడ, ఎంత గొప్ప. అయ్యో ఇలా నిలబడకూడదు కదా, అపవిత్రమైన పదవులు కలిగి నేను నిలబడకూడదు కదా, అపవిత్రమైనటువంటి ప్రవర్తన కలిగి నిలబడకూడదు కదా అని అనుకుంటున్నాడు. ఇది మనస్సులో అనుకుంటున్నాడు. దేవుడు మనసును గర్వించాడు. ఒక ఆయనేమో మనసులో గర్వించాడు, ఇంకొకతనేమో రాజవంశంలో వచ్చిన వారిద్దరు ఏమంటున్నాడు, ప్రభువా నేను ఇంత పరిశుద్ధమైన నీ యొక్క సింహాసనం నేను నిలబడగలనా? నేను ఖచ్చితంగా మానవుడిని కనుక అబద్ధాలు ఆడి ఉంటాను, పెదవులతో ఏయో చేస్తుంటాను, ప్రభువా నేనేం చేయాలి ఇప్పుడు అని అనుకుంటూ బాధపడుతుంటే, వాళ్ళ మధ్య నేను నిలబడలేనేమంటే శరాపులు నిప్పు తీసుకొని వచ్చి పెదాలకు అంటిస్తున్నాయి, పవిత్రులుగా చేస్తున్నాయి. అప్పుడు నా నిమిత్తం ఎవరు వెళ్తారని అడిగితే నేను వెళ్తానని అంటున్నాడు. ఒకరేమో దేవుని సన్నిధిలో వినయంగా ప్రవర్తించి ఆశీర్వాదాలతో దేవుని సేవకై ప్రవక్తగా పంపబడి, ఉజ్జియా మరణించిన తర్వాత ఆ మరణం కూడా కుష్ఠరోగంతో ఇంట్లో ఉండి మరణించాడు. పితరుల దగ్గర పాతి పెట్టకుండా రాజపురంలో రాజుగా పాతి పెట్టబడ్డాడు. యెషయా ఏమో ఆ దినాలలో మరి ప్రవక్తగా ఇశ్రాయేలుల మధ్య 12 గోత్రాల మధ్య ప్రవక్తగా దేవుని చేత పంపబడి మరి 66 అధ్యాయాలు ఈ యెషయా గ్రంథము రాయగలిగి, అందులో యేసు ప్రభు వారి పుట్టుక, ఆయన జననము, మరణము, మళ్ళా పునరుత్థానము, రెండవ రాకడ, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, ఇశ్రాయేల్ అందరూ కూడా తల్లిలాగా లాలిస్తాడని, తండ్రి లాంటి మనసు కలిగిన వాడని చెప్పి ఆదరించినటువంటి ఒక ప్రవక్తగా ఆయన సన్నిధిలో వినమ్రత కలిగినందున తను మనస్సులో నేను చాలా పనికిమాలిన వాడిని నందున ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దీవెనతో వెళ్ళాడు, ఇంకొక ఆయన శాపంతో వెళ్ళాడు. కుష్ఠం కలగగానే నాకు వచ్చేసింది కుష్ఠం తెలుసుకొని పారిపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడుతున్న ఈ వాక్యం ఏంటంటే, ఇద్దరు ఒకటే వంశం నుండి వచ్చిన వారు, ఇద్దరు దేవుని సన్నిధిలో ఉన్నారు. ఒకరేమో ఆశీర్వాదాలతో వెళ్ళారు, రెండో వారేమో కుష్ఠరోగం కలిగి శాపంతో వెళ్ళాడు. తర్వాత తన కుమారులందరూ కూడా ఈ శాపానికి బాధ్యులైపోయారు. మనము ఒక మాట ఈరోజు నేర్చుకోబోతున్నాం ఫాదర్స్ డేలో. తండ్రి అందుకే అంటున్నాడు, నా సన్నిధిలో నుండి వెళ్తున్న మీరు కుమారులుగా ఘనపరిచేవారుగా ఉండాలి, పవిత్రమైన వారుగా ఉండాలి, వినమ్రత కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, భక్తి శ్రద్ధలు కలిగిన వాడు ఉండాలి. రాజైనా, యాజకుడైనా, మరి కలెక్టర్ అయినా, ఎవరు ఎమ్మెల్యే అయినా దేవుని దగ్గర మోకాలుని ప్రార్థించేవారుగా ఉండాలని. అందుకే రోమాపత్రిక 11వ అధ్యాయంలో 14వ అధ్యాయం 11, 12 రాయించిన మాటలు ఏంటంటే, ప్రతి నాలుక నా నామాన్ని స్తుతించాలి, ప్రతి మోకాలు నా నామమున వంగాలి, లేకపోతే ఒప్పుకోడు దేవుడు. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ పేరు కానీ, ప్రఖ్యాతి కానీ, గ్రామము కానీ, డిస్టిక్ కానీ, కులతత్వాలు లేకుండా అందరూ దేవునికి ప్రణమిల్లి, యేసు ప్రభు దేవునికి మార్గమయ్యా, సత్యమయ్యా, జీవమయ్యా, నీ పరిశుద్ధమైన రక్తము ద్వారా నన్ను కడిగావయ్యా, పాపినయ్యా, నిలబట్టడానికి యోగ్యత లేని వాడనయ్యా, నేను మట్టి వాడనయ్యా, పెంట కుప్ప లాంటి వాడనయ్యా, నాకేంటయ్యా ఇంతమందికి చెప్పి అతకదించావయ్యా అని ఎప్పుడైతే పశ్చాత్తాపతులై ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకున్న వారే పరలోక రాజ్యానికి చేరతారని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, అది మనం నేర్చుకుంటున్నాం ఫాదర్స్ డేలో. ఒకే కుటుంబంలో పుట్టినవారు, రాజ కుటుంబంలో ఏంటి ఇద్దరి మధ్య అంత తేడా ఉందా? బేరుజు వేసుకుందాం, ఈ సమయంలో బేరుజు వేసుకుందాం మనం. ఒక ఉజ్జియా ఏమో దేవుని దగ్గర గర్వించాడు, మనసులో ఉన్న గర్వాన్ని తొలగించాలి. ముందు యథార్థంగా ప్రవర్తించాడు, ఆశ్రయించాడు దేవుణ్ణి. ఇప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించడం లేదు, నాకు నేనే చేసుకోగలను, మనకు మనమే రక్షించుకోగలమా, మనకు మనమే రోగాన్ని బాగు చేసుకోగలమా, మనమే కరోనాని తీసుకువేసుకోగలమా? ప్రపంచంలో అందరూ కరోనా కోసం చేతులు కడగమంటున్నారు, కళ్ళు కడగమంటున్నారు, ముక్కులో ఏలు పెట్టొద్దు, చెవులో ఏలు పెట్టొద్దు. ఒక మాట అంటాను, హృదయాన్ని కడుక్కోకుండా కరోనా ఎలా వస్తుంది? హృదయాన్ని కడుక్కోలేదు కనుక, హృదయంలో గర్వం ఉంది కనుక, హృదయంలో కక్ష ఉంది కనుక, హృదయంలో క్రోధం ఉంది కనుక దేవుడు శాపాన్ని కుష్ఠం పంపిస్తే, ఈ దినం మిడతలు పంపిస్తే, ఆ దినం ప్రకటనలో వచ్చే మిడతలు వేరైతే, క్రూర మృగమైతే ఒక్కొక్కరికి ఈ నియంత్రించేది దేవుని యొక్క మాట. అందుకే ఆయన మాటతోనే సమస్తం జరుగుతుంది. ఆయన మాట వినటానికి మనం భయపడని అవసరం లేదు. ప్రియమైన దేవుని సంగమా, కనుక మనం వినమ్రతతో దేవుని దగ్గర ఉండి, ఎవరు విధేయులై, ఈ మాట చెప్పి ముగిస్తున్నాను. 57 యెషయా గ్రంథములోను 15 వచనం, 66
అలాగనే యెషయా గ్రంథం 2వ వచనం మనం చూస్తే రాయబడిన మాట, ఎవడు దీనుడై నా నామాన్ని బట్టి నా పేరుని బట్టి వణుకుతుంటాడో వాడినే నేను దృష్టిస్తున్నా, వాడినే చూస్తానంటున్నాడు. కనుక మనము విధేయులు కలిగి ఇక్కడికి వచ్చాం కనుక ఆ వ్యాధి మనకు రాదు. 57లో మహాగణుడు మహోన్నతుడు అంట, ఆయన విధేయత కలిగిన వారు, నలిగిన హృదయం కలిగిన వారి పట్ల ఆయన ఎప్పుడు ఉంటాడు. యథార్థవంతుల ప్రార్థన 34 కీర్తనలు ఆయన వింటాడంట. ఆయన సమీపంగానే ఉంటాడు, దూరంగా ఉండే దేవుడు కాదు మనకు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడకుండా విధేయత, భయభక్తులు, దేవుని సన్నిధిలో మంచి ప్రవక్తను కలిగినప్పుడు మనం దేని విషయంలో భయపడని అవసరం లేదు. ప్రార్థన చేద్దాం. మీరు అలా ఉంటారని. మరి ఇద్దరు ఒక కుటుంబంలో వచ్చారు, రాజకుటుంబంలో. వారు ఎలా ఉన్నారో ఈరోజు నేర్చుకున్నాం. మనం అలా ఉండకూడదని దృష్టాంతంతో రాయబడింది ఈ మాట. కనుక దేవుడు రాయించిన మాటకు మర్యాద, దేవుడు ఇచ్చిన మాటకు భయపడదాం, ఆయన మాట విందాం, మన జీవితాలు ముందుకు నడిపిద్దాం. ప్రార్థన చేస్తున్నాను. మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ అపార కృపను బట్టి, ప్రేమను బట్టి వందనాలు. మేము ఎంత పనికి మానే వాళ్ళము, పెంట కుప్పతో సమానమైన మీ పనికి దేనికి పనికి రాకపోయినా మరలా మమ్మల్ని మీరు నిలబెడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. గర్వము, అహంకారము ఇవన్నీ కూడా మా జీవితాన్ని పాడు చేస్తున్నాయి. మేము మీ దగ్గరికి రావాలి అంటే నా తండ్రి గర్వించకూడదు. మనసును గర్వించి స్థిరపడిన తర్వాత నా గర్వాన్ని తొలగించి మీ సన్నిధిలో నుండి యెషయాలాగా అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను పాపినయ్యా, యేసయ్యా నన్ను కడుగయ్యా మీ పవిత్ర రక్తముతో, నన్ను నాయన పాపము నుండి తొలగించడానికి నువ్వు వచ్చావయ్యా, మరణించావయ్యా, రక్తం కార్చావయ్యా అని మేము ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ఎవరు గొప్పవారం కాదు, మీ దగ్గర అందరము పాపలే, లోకంలో ఉన్న వారందరూ పాపలే నాయనా. కానీ మీరు మీ యొక్క కృప ద్వారా, నీ బిడ్డ ద్వారా మమ్మల్ని రక్షించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ప్రతిఫలింప చేయమని, దీవించమని, ఆశీర్వదించమని యేసువారి దివ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగా, మీ రాజ్యం మాకొచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావాల్సిన ఆహారం మేడు మాకు దయచే, మా రుణస్తులు మీరు క్షమించిన ప్రకారం మా రుణములు మీరు క్షమించి, మమ్మ శోధనుడి తేక కీనుడి తప్పించి, ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన కాపుదల, నిత్య భద్రత సంఘంలో విచ్చేసిన ప్రతి ఒక్కరితోనూ, కుటుంబాలతోనూ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తోడై నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్నడాల్. గాడ్ బ్లెస్ యూ. గో ఇన్ పీస్.